అందరికీ నా నమస్కారాలండి. ఎస్‌జీటీ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఏవైతే న్యూ పోర్షన్ ఉందో, కొత్త సిలబస్ ఉందో, దానికి సంబంధించిన ప్లేలిస్ట్ ఇది. అండ్ తర్వాత బ్లాగ్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది గదా! ఈ బ్లాగ్ వచ్చేసి పీసీబీ ఇంగ్లీష్ sgt.blogspot.com. యాక్చువల్‌గా మీరు సెర్చ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ బ్లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెగా డీఎస్సీ అనేది క్లిక్ చేసినట్లయితే పీసీబీ ఇంగ్లీష్ sgt.blogspot.com లేదా డైరెక్ట్‌గా ఎటువంటి గ్యాప్‌లు ఇవ్వకుండా ఇది గనక మీరు టైప్ చేసేస్తే మీకు ఇది ఓపెన్ అవుతుంది. లేదా డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. డైరెక్ట్‌గా మీరు యాక్సెస్ చేయొచ్చు. టోటల్ ఏందంటే సిలబస్ పీడీఎఫ్ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నోట్స్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకైతే అవైలబుల్‌గా ఉంటుంది. క్లిక్ చేయంగానే మీకైతే ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. డీఎస్సీ ఎస్‌జీటీ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం గంటన్నరలోనే దానికి సంబంధించినటువంటి పీడీఎఫ్. ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఫ్రీ, దయచేసి గమనించండి. అండ్ ప్లేలిస్ట్ మీకు ఏదైతే ఇప్పుడు నేను చూపించానో ఆ ప్లేలిస్ట్, ఈ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. దయచేసి గమనించండి. ఈ బ్లాగ్ అనేది మీకు మొత్తం ఈజీగా అన్నీ క్లియర్ చేసేటట్లుగా సహాయం చేస్తుంది. ఆ విషయాన్ని గమనించండి. సమ్మేటివ్ అసెస్మెంట్ అండి. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటంటే చివరిలో పెట్టేటటువంటి లేదా టర్మ్ చివర మన యాక్చువల్‌గా 2 టర్మ్స్ ఉంటుంది. టర్మ్ 1, టర్మ్ 2 అలానే SA1, SA2 ఎండ్‌లో జరుగుతాయి అన్నమాట. టూల్స్ కావాల్సినటువంటి టూల్స్ ఏంటి వీటిని అసెస్ చేయాలంటే? అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్‌నే అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటారు. ఇది ఓ బిట్‌గా ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. టెస్ట్ ఐటమ్స్ ఇన్ సమ్మేటివ్ అసెస్మెంట్. సమ్మేటివ్ అసెస్మెంట్‌లో ఎలాంటి టెస్ట్‌లు అనేవి చేస్తారు? ఎట్లా అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఒక 7 ఉంటాయి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, గ్రామర్, వొకాబులరీ, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ అనేసి ఉంటాయి. అవి టెస్ట్ చేస్తారనమాట. కాబట్టి చూద్దాం. సమ్మేటివ్ అసెస్మెంట్ కండక్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అన్ ఇన్‌స్ట్రక్షనల్ పీరియడ్. ఏదైతే కాలం ఉందో టోటల్ అకాడమిక్ ఇయర్‌లో టర్మ్స్ ఉంటాయి. ఆ చివర్లో జరగడం అయితే జరుగుతుంది ఈ SA1 అండ్ SA2. ఇవాల్యుయేట్స్ లెర్నింగ్ అవుట్‌కమ్స్ అండ్ అచీవ్‌మెంట్. ఎంతవరకు పురోగతి సాధించాడు? ఇవాల్యుయేషన్ తర్వాత ఏదైతే చివర్లో జరుగుతుందో SA2 చివర్లో ఏం జరుగుతుంది అంటే ఇవాల్యుయేట్ చేస్తారు. గ్రేడ్‌లు, మార్కులు కేటాయించడం అయితే జరుగుతుంది. ఈ SA1 ఏదైతే సమ్మేటివ్ అసెస్మెంట్ ఉందో ఆ సమ్మేటివ్ అసెస్మెంట్ జరిగినప్పుడు ఏంటంటే ప్రమోషన్‌కి, సర్టిఫికేషన్‌కి, గ్రేడింగ్‌కి గ్రేడ్‌లు ఇస్తారు, మార్కులు ఇస్తారు, ప్రమోషన్ లిస్టులు ఉంటాయి అండ్ సర్టిఫై చేస్తారనమాట. అండ్ హెచ్ఎం అండ్ క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో వారు సైన్ చేసి ఎంఈఓ ఆఫీస్‌కి ఈ ప్రమోషన్ లిస్ట్‌ని పంపించాల్సి ఉంటుంది చివర్లో. ఫీచర్స్ ఏంటంటే ఇది వచ్చేసి సమ్మేటివ్ అసెస్మెంట్‌కి ఫైనల్ స్టేటస్ ఆఫ్ లెర్నర్స్ ఇది. ఎఫ్ఏ అంటే జరుగుతూ ఉంటుంది. అది కంటిన్యూయస్ ఇవాల్యుయేషన్ జరుగుతూ ఉంటుంది. ఎస్ఏ అట్లా కాదు. ఎఫ్ఏ వచ్చేసి డయాగ్నోస్టిక్ టైప్. అంటే పిల్లవాడిలో ఎటువంటి లోపాలున్నాయి, ఆ లోపాలని సరిదిద్దడానికి ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇది ఇక ఎండ్ అనమాట. చివర్లో సర్టిఫికేషన్ కోసం గ్రేడ్‌లు ఇచ్చేసి ఫైనల్‌గా ఇది నువ్వు నేర్చుకున్నది అని చెప్పడానికి. 2 సార్లు సంవత్సరానికి 2 సార్లు SA1 అండ్ SA2 జరుపుతారు. అండ్ ఈ ఫార్మేటివ్, సమ్మేటివ్ మొత్తం నేర్చుకున్నదంతా కూడా ఇందులోనే పూర్తి సిలబస్ అనేది ఉంటుంది. ఏదైతే ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం, ప్రమోషను, కంపారిజన్స్ ఇయన్నీ వస్తాయన్నమాట. గ్రేడ్‌లు ఇస్తాం, మార్కులు ఇస్తాం. అప్పుడు కంపారిజన్ వచ్చేస్తుంది. ఎఫ్ఏ ఈజ్ నాట్ ఫర్ కంపారిజన్. ఎఫ్ఏ కంపారిజన్ కోసం కానే కాదు. గ్రేడ్‌లు ఇస్తాం, ర్యాంకులు ఇస్తాం, సర్టిఫై చేస్తాం. ఈ ఇంపార్టెన్స్ ఏంటంటే స్టూడెంట్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అనేది తెలిసిపోతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ యాక్చువల్‌గా మనం చెప్పుకుంటుంది ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కాబట్టి 1-5 ఇచ్చేస్తాం. ఇక 5th క్యుములేటివ్ రికార్డే ఉంటుంది. టోటల్ 1-5 మొత్తం రికార్డు అందులో ఫిల్ చేసేసి హయ్యర్ ఎడ్యుకేషన్‌కి అడ్మిషన్‌కి పంపిస్తాం. టీసీ ఇచ్చేసి. ప్రొవైడ్స్ యాన్యువల్ ఫీడ్‌బ్యాక్ టు స్టేక్ హోల్డర్స్. స్టేక్ హోల్డర్స్ ఎంతమంది ఉంటారు? 7 ఉంటారు. స్టేక్ హోల్డర్స్ అంటే మనకు జవాబుదారీ అనమాట. స్టూడెంట్‌కి జవాబుదారీ అండ్ టీచర్సు, పాలసీ మేకర్సు, కరిక్యులమ్ డిజైనర్సు, గవర్నమెంటు, పేరెంట్సు, సొసైటీ ఇలా స్టేక్ హోల్డర్స్ ఒక 7 ఉంటారు. వీళ్ళందరికీ తెలియజేస్తాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగినాయి.
మార్కులొచ్చినియి. వెంటనే ఓ బ్యానర్ ఏస్తాం. స్టేక్ హోల్డర్స్ అందరూ తెలుసుకోవాలని. టూల్స్ ఆఫ్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ సమ్మిట్ అంటే చిట్ట చివరిది అని అర్థం. పైన పీక్. సమ్మిట్ అంటే ఇప్పుడు ఎవరెస్ట్ ఇది ఉందనుకోండి. ఈ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని సమ్మిట్ అంటారు. కాబట్టి ఈ సమ్మేటివ్ అసెస్మెంట్‌లో ఏదైతే టూల్స్ ఏమున్నాయి, రిటన్ టెస్ట్‌లు ఏం వాడతారు? ఎస్సేసు, తర్వాత వచ్చేసి పారాగ్రాఫ్స్ ఉంటాయి, కాంప్రహెన్షన్ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి టూల్స్ అనమాట సమ్మేటివ్ అసెస్మెంట్‌కి. ఓరల్ టెస్ట్స్ అవి కూడా ఉంటాయి. లిజనింగు, స్పీకింగు, క్రియేటివ్ డిస్కోర్సెస్. అంటే ఏం లేదు, ఒక స్పీచీ అంటాం. అయ్యే క్రియేటివ్ డిస్కోర్సెస్ అనమాట ఓరల్ టెస్ట్‌లో. ఒక స్పీచీ, మాట్లాడు. ఇక పర్ఫార్మెన్స్ టాస్క్ వచ్చేసి ప్రాజెక్టులు ఇవ్వడం. అండ్ 3rd to 5th వాళ్ళకే ప్రాజెక్టులు ఉంటాయి. 1 to 2 వాళ్ళకి ప్రాజెక్టులు ఉండవు. ప్రెజెంటేషన్స్. స్టాండర్డైజ్డ్ టెస్ట్ అని కొన్ని ఉంటాయి. స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ అని, ఐఈఎల్టీఎస్ అనేసి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి. వీటన్నిటిని స్టాండర్డైజ్డ్ టెస్ట్స్ అంటాం. తర్వాత వచ్చేసి అదర్స్ రూబ్రిక్స్ అంటే కొన్ని కొలమానాలు ఉంటాయి. ఈ ఈ స్థాయి వరకు వస్తే ఇది అనేసి. అంటే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనుకోండి. లిజనింగ్ వరకు నేర్చుకుంటే ఈ స్థాయి. స్పీకింగ్ వరకు నేర్చుకుంటే ఈ స్థాయి. అట్లా కొన్ని టేబుల్స్ ఉంటాయి. వాటిని రూబ్రిక్స్ అంటాం. పోర్ట్ఫోలియోస్ వచ్చేసి ఏంటంటే పిల్లవాడు ఏదైతే తన క్రియేటివిటీతో రూపొందించాడో, మనకి అది ఏదైనా కావచ్చు. ఒక పట్టిక గీయొచ్చు, ఓ బొమ్మ గీయొచ్చు, అద్భుతంగా గీయొచ్చు మిగతా వాళ్ళ మీద బాగా. అవన్నీ కూడా పోర్ట్ఫోలియోలో ప్లేస్ చేశారు. పోర్ట్ఫోలియో అంటే ఏం లేదు, ఓ పేపర్ షీట్ ఎన్వలప్ లాగా ఉండేటటువంటి కాగితం, న్యూస్ పేపర్తో తయారు చేసుకోబడినటువంటి ఒక చిన్న ఏంటంటే జస్ట్ ఇదండి, ఈ విధంగా న్యూస్ పేపర్ని ఏం చేస్తా అంటించుకుంటాడు వాడు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా తయారు చేసుకుంటాడు బ్యాగ్ లాగా న్యూస్ పేపర్ని. ఆ న్యూస్ పేపర్లో పెట్టేసుకుంటా ఉంటాడు వాడు. A4 షీట్లు ఉంటాయి కదా, అవి పెట్టేసుకుంటాడు. అదే పోర్ట్ఫోలియో. ఏదో అనుకునేది. ఐసీటీ బేస్డ్ ట్యూల్స్ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ కావచ్చు, కొన్ని యాప్స్ కావచ్చు. గూగుల్కి సంబంధించి యాప్స్ ఉన్నాయి. గూగుల్ ఇంగ్లీష్ నేర్చుకునేవి అవన్నీ కూడా. ఇక టెస్ట్ ఐటమ్స్ మస్ట్ అలైన్ విత్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఏవైతే మనం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కూడా వాటికి సంబంధించిన ఆ టెస్ట్ అవుట్కమ్ ఏదైతే ఉందో అది తెప్పించడానికి వాడేటటువంటి ప్రశ్నలు అనమాట. ఎంసీక్యూస్ కావచ్చు, షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ కావచ్చు, క్రియేటివ్ రైటింగ్ కావచ్చు, ఎడిటింగ్ టాస్క్స్ అయితే కావచ్చు. ఎడిటింగ్ టాస్క్స్ ఇవన్నీ అనమాట. ఇక ప్రెజెంటేషన్ ప్రిపరేషన్ స్టెప్స్ అంటే ఏంది, ఇప్పుడు ఎస్సే నేను రూపొందించామని మీ చేతికి ఇచ్చారనుకోండి, ఎట్లా పడితే అట్లా చేయకూడదు. ఆ ఏదైతే సమ్మేటివ్ అసెస్మెంట్ పెడుతున్నామో దానికి అథెంటిసిటీ ఉండాలి. అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి లింక్ అయి ఉండాలి. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, కాకపోతే మనం వెరైటీగా ఉండిద్దని పడమన్న ఉదయిస్తాడు అని అనకూడదు. ఇదేంటంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్కి లింక్ అయి ఉండాలి. దాన్ని అథెంటిసిటీ అంటారు. రిలయబిలిటీ, కన్సిస్టెంట్ అండ్ డిపెండబుల్ రిజల్ట్స్. ఇప్పుడు మీరు ఒక సమ్మేటివ్ అసెస్మెంట్ మీరు చెప్పిన పాఠ్యాంశాల్లో ఓ టెస్ట్ పెట్టారు. ఓ పిల్లవాడికి 50 మార్కులు వచ్చినాయి, 50కి 50 వచ్చినాయి. మరి తర్వాత పక్క స్కూల్లో కూడా ఒక వ్యక్తి ఏం చేశాడు, రూపొందించాడు అనుకుందాం సపోజ్. అది పెడితే 20 మార్కులే వస్తుంది. అప్పుడు దానికి రిలయబిలిటీ లేదు టెస్ట్‌కి. ఏదో ప్రాబ్లమ్ ఉంది మీరు పెట్టిన టెస్ట్‌కి. ఏది పెట్టినా, ఏ టెస్ట్ పెట్టినా వాడికి 50 రావాలి. లేదా అటు ఇటుగా ఒక మార్క్ ప్లస్ ఆర్ మైనస్ ఉండాలి. వాల్యూమ్ ఓవర్‌లోడ్ చేయకూడదు. మొత్తం అంతా కూడా ఓవర్‌లోడ్ చేసేసి 100 మార్కులకి కాబట్టి 60 మార్కులు ఇచ్చేసి 3 గంటలు దాన్ని 30 గంటలు రాసినాం అన్నటువంటి పేపర్‌గా సెట్ చేయకూడదు. వ్యాలిడిటీ, అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నిటినీ కూడా అది టెస్ట్ చేయాలి. ఎల్ఎస్ఆర్డబ్ల్యూ, గ్రామరు, వొకాబులరీ, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ అన్నిటినీ కూడా అది టెస్ట్ చేయాలి. అండ్ వెరైటీగా ఉండాలి. ఓరల్ ఉండాలా, రిటెన్ ఉండాలా, గ్రూప్ వర్క్ ఉండాలా, ప్రాజెక్ట్స్ ఉండాలా, అన్నీ ఉండాలి. యూజబిలిటీ, ఈజీ టు అడ్మినిస్టర్ అండ్ ఎకనామికల్. అండ్ పేపర్ పెట్టేద్దాం అనేసి ఒక్కొక్క మార్క్ ఇచ్చేసి ఒక కట్ట రెడీ చేసి మొహాన కొట్టకూడదు. సింపుల్గా ఉండాలి. పిల్లవాడు చేసుకోగలిగే విధంగా ఉండాలి. అసెస్మెంట్ డొమైన్స్, ఏ డొమైన్స్ని టెస్ట్ చేయాలి. లిజనింగ్ అండ్ స్పీకింగ్, పిల్లవాడు వినగలిగి అండ్ మాట్లాడగలుగుతున్నాడు. మనం ఏమైనా హోల్డ్ ఆర్ యూ అన్నాం అనుకోండి, అతను వినాలి, అర్థం చేసుకోవాలి, దానికి రెస్పాండ్ అవ్వాలి. కాబట్టి ఓవర్ టైం ఓరల్ రెస్పాన్సెస్ అనేది మనం దాన్ని బట్టి మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఓవరల్ డిస్కోర్సెస్, కాన్వర్జేషన్ కానివ్వండి, నేరేటివ్స్ కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, రోల్ ప్లేస్ కానివ్వండి. ఇప్పుడు ఇది CC, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ కదా.
కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? రెగ్యులర్‌గా మనం తీసుకుంటున్నాం ఫీడ్‌బ్యాక్. రీడింగ్ కాంప్రహెన్షన్, ఆన్సరింగ్, సీక్వెన్సింగ్ అండ్ డేటా ట్రాన్స్‌ఫర్ ఇది అడుగుతాడు. సీక్వెన్సింగ్ అనేది దేంట్లోకొస్తుంది అనేసి. సీక్వెన్సింగ్ అనేటటువంటి ప్రశ్న ఇది 10థ్ క్లాస్ వాళ్ళకుంటుంది. సీక్వెన్సింగ్ అనేది రీడింగ్ కాంప్రహెన్షన్‌లోనే భాగం అది. వొకాబులరీ, సినానిమ్స్, యాంటోనిమ్స్, క్లాసిఫికేషన్స్ వీటిలో నుంచి ప్రశ్నలు అడగొచ్చు. గ్రామర్, కాంటెక్స్చువల్ ఎడిటింగ్ ఇలాంటి. రైటింగ్ కన్వెన్షన్స్, క్యాపిటలైజేషను, పంక్చుయేషను, స్పెల్లింగ్స్. క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ వచ్చేసి డిస్కోర్స్ రైటింగ్స్, పోస్టర్‌లు, నోటీసులు, లెటర్‌లు ఇట్లాంటివి రాయడం అనమాట. క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ మన ఇష్టం ఏదైతే పిల్లవాడు అంటే క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడు జనరల్‌గా. ఏమేమొస్తాయి? లెటర్ రావచ్చు. తర్వాత వచ్చేసి మనకొచ్చేసి స్పీచ్ రావచ్చు, డైరీ రైటింగ్ రావచ్చు, హింట్స్ రైటింగ్ రావచ్చు, లేకపోతే పిక్చర్ టు టెస్ట్ రావచ్చు. ఇలాంటివి క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయన్నమాట. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి? అనదర్ టర్మ్ ఫర్ సమ్మేటివ్ అసెస్మెంట్. అదేదో అనుకున్నారు. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏం లేదు. మనకు 3 వచ్చినాయి. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. యాజ్‌లో ఎస్ ఉంది కాబట్టి స్టూడెంట్‌కి సంబంధించింది. అసెస్మెంట్ ఫర్ ఎవరి కోసం అంటే టీచర్ కోసం. అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ వచ్చేసి సమ్మేటివ్ అసెస్మెంట్ ఇది ఎగ్జామ్‌కి సంబంధించింది. ఎండ్ ఆఫ్ ది ఇయర్‌లో టర్మ్ గాని, ఎండ్ ఆఫ్ ది ఇయర్ గాని పెట్టడం జరుగుతుంది. గ్రేడ్స్ ఇస్తాం. అతని గురించిన సమగ్రమైన రిపోర్ట్ ఇస్తాం. దీంట్లోనే కో కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మెన్షన్ చేస్తాం. ఏమేమి ఉంటాయి కో కరిక్యులర్ యాక్టివిటీస్ వచ్చేసి వాల్యూ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, కల్చరల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉండడం అయితే జరుగుతుంది. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఉంటాయి. టీచర్ మస్ట్ మెయింటైన్ ఫెయిర్‌నెస్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ. సబ్జెక్టివిటీకి చోటు ఇవ్వకూడదు. జనరల్‌గా ఓ పిల్లోడు ఉంటాడు. చక్కగా మాట వింటాడు. మార్కులు ఎక్కువ వేసేయాలనిచ్చిద్ది. తప్పైనా గానీ పోనీలే ఎక్కువ వేద్దాం అనిపించిద్ది. దాన్నే సబ్జెక్టివిటీ అంటారు. ఈ సబ్జెక్టివిటీ అనేది ఎంసీక్యూస్‌లో ఉండదు. పిల్లవాడు ఏ రాస్తే ఏనే కరెక్ట్ అయితే ఏనే కరెక్ట్. బాగా వినే పిల్లవాడు సి రాసినా ఏలే రైట్ కొడదాం అంటే కుదరదు. దాన్ని సబ్జెక్టివిటీ తక్కువగా ఉండడం అంటారు. అంటే ఆ పిల్లవాడి యొక్క మంచితనం ఏం చేస్తుందంటే టీచర్‌లో మార్పుని కలుగజేస్తుంది. లాంగ్ క్వెషన్స్ ఉన్నాయి. సబ్జెక్టివిటీకి లోనవుతాడు టీచర్ ఖచ్చితంగా. పిల్లోడు బాగా చదివే పిల్లోడు లేదా మాట వినే పిల్లోడు 6 మార్కులు వస్తాయి యాక్చువల్‌గా. 8 మార్కులు వేసేస్తారు. బాగా వినని పిల్లోడు ఉంటాడు. అయినా బాగా రాశాడు. అయినా 1 మార్క్ తగ్గిస్తే అది సబ్జెక్టివిటీ అంటారు దాన్ని. టీచర్స్ రోల్ డిజైన్ వేరీడ్ అండ్ వాలిడ్ టెస్ట్ ఐటమ్స్. టీచర్ యొక్క రోల్ ఏంటంటే యాక్చువల్‌గా మనకు ప్రింటెడ్ పేపర్స్ వస్తాయి ఈ సమ్మేటివ్ అసెస్మెంట్‌కి. అయితే యాక్చువల్‌గా ఆ ప్రిపేర్ చేయాల్సింది కూడా గ్రూప్ ఆఫ్ టీచర్సే. రోల్ ఏందంటే వెరీడ్ అండ్ వాలిడ్ టెస్ట్ ఐటమ్స్. రకరకాల టెస్ట్ ఐటమ్స్ ఉండాలి. కేవలం ఒక 2కో, 3కో, 4కో, 10కో లింక్ అవ్వకూడదు. రకరకాలు ఉండాలి. అందుకే టెస్ట్ ఐటమ్స్ మనం చూసినట్లయితే రకరకాలుగా చాలా ఉంటాయి. అసెస్ ఫెయిర్లీ అండ్ ఎక్స్‌ప్లెయిన్ అవుట్‌కమ్స్. అండ్ ఫెయిర్‌గా మనం అసెస్ చేయాలి. సబ్జెక్టివిటీకి లోన్ అవ్వకూడదు. అండ్ అవుట్‌కమ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. ఎందుకు ఈ విధంగా అనేది చెప్పగలగాలి. రికార్డ్స్‌ని మెయింటైన్ చేయాలా అండ్ అసెస్మెంట్‌ని జస్టిఫై ఎందుకు ఇలా ఏశారు అనే దానికి చెప్పాలా. వాడు మాట వింటాడు కాబట్టి నేను ఏశానంటే కుదరదు. ఆ విధంగా వర్కౌట్ అవ్వదనమాట. ఒకసారి సమ్మరీ చూసినట్లయితే సమ్మేటివ్ అసెస్మెంట్, టర్మ్ అండ్ ఎగ్జామ్స్ అంటారు వీటిని. యాక్చువల్‌గా చివర్లో ఎస్ఏ 2 ఏదైతే ఉందో అది టోటల్‌గా మనకొచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అంటారు సమ్మేటివ్ అసెస్మెంట్‌ని. టోటల్‌గా మనం అప్పుడు ఏం చేసేస్తామంటే పిల్లవాడికి ఎండ్ చేస్తాం. ఏదైతే ఎవాల్యుయేషన్ ఏదైతే ఉందో మనం సీసీ అని చెప్పుకున్నాం. దాన్ని ఎండ్ చేసేసి మార్కులు, గ్రేడ్‌లు ప్రొవైడ్ చేస్తాం. ఏదైతే ప్రోగ్రెషన్ ఉందో అతన్ని పై స్థాయికి పంపిస్తున్నామా లేదా, ప్రమోట్ చేస్తున్నామా లేదా, ఈ ప్రమోషన్ లిస్టులు అనేవి పై అధికారికి పంపడం అయితే జరుగుతుంది. ఇందులో మనం టూల్స్ వచ్చేసి ఏం టూల్స్ వాడుతున్నాం ఏంటి అనేది మనం టోటల్‌గా చెప్పుకున్నాం. ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి అనేది అండ్ ఇంపార్టెన్స్ ఏందని చెప్పుకున్నాం. అండ్ టూల్స్ అంటే రిటన్ టెస్ట్‌లు, ఓరల్ టెస్ట్‌లు, పర్ఫార్మెన్స్ టాస్క్స్ ఇవన్నీ ఉంటాయి. టెస్ట్ ఐటమ్స్ ఏంటంటే ఎంసీక్యూస్, లాంగ్ ఆన్సర్స్, క్రియేటివ్ రైటింగ్, ఎడిటింగ్ టాస్క్స్. ఎడిటింగ్ టాస్క్ అంటే గ్రామర్ ఓరియంటెడ్ అనమాట. తప్పులు ఉంటే దాన్ని ఎడిట్ చేసి రాయాల్సి ఉంటుంది. క్రియేటివ్ రైటింగ్ లెటర్ కావచ్చు, కాన్వర్జేషన్ కావచ్చు, స్పీచ్ కావచ్చు, డైరీ రైటింగ్ కావచ్చు. ఇలాంటివి రకరకాలనమాట. అయితే ప్రిపరేషన్‌లో ఎలా ఉండాలి అంటే
అథెంటిసిటీ ఉండాలి ఇచ్చినటువంటి సమ్మేటివ్ అసెస్మెంట్ పేపర్‌కి. అంటే ఏంటి? రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌కి దగ్గర ఉండాల. రిలయబిలిటీ ఉండాల ఎగ్జామ్‌కి. అంటే ఆహ్, ఏదైతే పోర్షన్‌లో మనం రూపొందించామో ఒక మార్కులొస్తే అదే మార్కులు ఎన్ని ఎగ్జామ్‌లు పెట్టినా ఆ పిల్లవాడు అంతే స్కోర్ చేయగలగాలి. అప్పుడే ఆ ఎగ్జామ్స్‌కి రిలయబిలిటీ ఉన్నట్టు. వాల్యూమ్ వచ్చేసి నా ఇష్టం వచ్చినట్టు అర మార్కులకి ఇచ్చేసి పేపర్‌ని ఒక బండిల్‌లాగా చేస్తా అంటే కుదరదు. వాలిడిటీ ఉండాలి. వాలిడిటీ అంటే మనం ఏడిటిని టెస్ట్ చేస్తున్నాం. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, గ్రామర్, వొకాబులరీ అండ్ క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్. ఇవి అన్నీ కూడా టెస్ట్ చేస్తే వాలిడిటీ ఉన్నట్టు. వెరైటీ ఆఫ్ ది క్వెషన్స్ అని ఒకే క్వెషన్ మీద అన్నీ డిపెండ్ అవ్వకూడదు. యూజబిలిటీ అంటే సింపుల్‌గా ఉండాలి పిల్లవాడికి. ఈజీగా పేపర్ రాసి ఇవ్వగలిగి ఉండాలి. మనకు కూడా ఎగ్జామ్ పెట్టుకునే విధంగా ఎటువంటి ఆహ్, సమయంలో అయినా సరే ఇబ్బందులు లేకుండా ఉండగలిగి ఉండాలి. ఇక డొమైన్స్ అనేది మనం చెప్పుకున్నాం కదా! ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ అసెస్మెంట్ డొమైన్స్ అంటే ఏం లేదు. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్‌కొచ్చేసి ఏదైతే మనం టెస్ట్ చేస్తామంటే అవి అకాడమిక్ స్టాండర్డ్స్ 7 లిజనింగ్, స్పీకింగ్. తర్వాతొచ్చేసి ఓరల్ డిస్కోర్సెస్. అంటే ఏం లేదు. లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు, వొకాబులరీ, గ్రామరు, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్. తర్వాత అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. సమ్మేటివ్ అసెస్మెంట్. ఎండ్ ఆఫ్ ది ఇయర్. గ్రేడ్‌లు, రిపోర్ట్స్ అని ఇస్తాం. రిపోర్ట్‌లు ఎవరికిస్తాం? సపోజ్ ఎలిమెంటరీ స్థాయి అయితే ఎంఈఓ గారికివ్వడం. అండ్ డిప్యూటీ ఈఓ హై స్కూల్ అయితేనేమో డిప్యూటీ ఈఓకి సబ్మిట్ చేస్తా. ఏముంటాయి అందులో? ఏముంటాయంటే పలానా సెవెంత్ చదివిన అబ్బాయిని 8కి ప్రమోట్ చేస్తున్నాం. 8 చదివిన అబ్బాయిని 9కి ప్రమోట్ చేస్తున్నాం. ప్రమోట్ చేయకపోతే ఎందుకు ప్రమోట్ చేయట్లేదు? ఆ కారణం ఏంటి? అనేది తెలియజేయడం అయితే జరుగుతుందనమాట. టీచర్ రోల్ ఏంటంటే వెరీడ్. వెరీడ్ అంటే ఏంది? డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని ఇవ్వడం. వాలిడ్ టెస్ట్ ఐటెమ్స్‌ని ఇవ్వడం. వాలిడ్ అంటే ఏంది? వాలిడ్ అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ మొత్తాన్ని టెస్ట్ చేయడమే వాలిడ్. వాలిడ్ పేపర్ అయి ఉండాలంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అయినటువంటి 7 ఏవైతే ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ, గ్రామర్, వొకాబులరీ, క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ అయన్నీ కూడా టెస్ట్ చేయగలగాలి. ప్రతి దానికి రికార్డ్ మెయింటైన్ చేయాలి. అసెస్మెంట్‌ని అడిగితే అది ఖచ్చితంగా మనం చెప్పగలిగి ఉండాలి. ఎందుకు ఇక్కడ ఈ వ్యక్తిని ఎందుకు ప్రమోట్ చేయలేదంటే చెప్పగలగాలి. ఈ వ్యక్తి ఎందుకు ఈ అబ్బాయికి మార్కులు ఎక్కువ రాలేదు కారణం ఏందంటే చెప్పగలగాలి. ఆ విధంగా మనం పేపర్‌లు కూడా కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదండి టోటల్‌గా వచ్చేసి 6.4 దీంతో ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి గ్రేడింగ్ ఇండికేటర్సు, సీసీ రిజిస్టర్సు, క్యుములేటివ్ రికార్డ్స్ ఇయన్నీ ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్‌కి గ్రేడింగ్ ఇండికేటర్సు అయన్నీ కూడా మనం అంటే గ్రేడ్‌లు ఎలా ఏస్తాం అయన్నీ కూడా చూద్దాం. అండ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉందో, గ్రేడింగ్ ఎట్లా టోటల్‌గా గ్రేడింగ్ మీద వెయిటేజ్ టేబుల్స్ ఎలా ఫార్మ్ చేస్తామో అయన్నీ కూడా 6.5లో చూద్దాం. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.